హే గైస్, ఎలా ఉన్నారు? నేనైతే మస్తున్నాను, మీరు కూడా మస్తున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్. మై నేమ్ ఈజ్ అశోక. ఈరోజు ట్రైలర్ అండ్ ట్రీజర్ ఒకేసారి చూస్తున్నాం. ఎందుకంటే ట్రీజర్ రిలీజ్ అయింది, ట్రైలర్ రిలీజ్ అయింది. ఆ మూవీ పేరు ఏంటంటే వీర ధీర శూర. ఎవరిదో తెలుసా? విక్రమ్. అదే అపరిచితుడు మూవీ, ఐ మూవీ హీరో. సింపుల్గా చెప్పాలంటే తమిళ్ హీరో. ఓకే, దీంట్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎస్జే సూర్య చేశారు. తన యాక్టింగ్ ఈ మధ్య చాలా డెవలప్ అయింది, మస్తు అంటే మస్తు ఉంది. అండ్ ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి అరుణ్ కుమార్. నాకు పెద్దగా పరిచయం లేదు. ఎలా తీశాడు, ట్రైలర్ ఎలా కట్ చేయించాడు, అండ్ ట్రీజర్ ఎలా ఉంది అనేది చూసి దీని తర్వాత ఈ మూవీ గురించి మనం ఇంకా మాట్లాడుకుందాం. మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి అయితే జీవి ప్రకాష్. ఈ మధ్య కొన్ని సినిమాలకి అసలు సూపర్ అంటే సూపర్ వాయిస్తున్నారు. ఇదంతా లేట్ చేయకుండా మనం ఫస్ట్ పోయి ట్రీజర్ చూసేద్దాం. ట్రీజర్ చూసిన తర్వాత మిగతా మాటలు మాట్లాడుదాం. అండ్ దాంతోపాటు ట్రైలర్ చూసేద్దాం. అన్నీ అయిపోయిన తర్వాతనే మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఓకేనా? ప్లే. ఏమండి, కొట్లో ఎవరండి? ఏమండి? ఫస్ట్ షాట్ షాపా? ఓ, ఈ అమ్మాయి హీరోయిన్ ఈమెనేనా? విక్రమ్. ఏంటి అన్న పోలీసులు వచ్చారన్నా? సస్పెన్స్. యాక్టింగ్ సూపర్ రా భయ్. ఎస్జే సూర్య కేసు లాంటిది కాదు. ఓ పృథ్వీరాజ్ కూడా ఉన్నారు. 30 ఇండస్ట్రీ. లైఫ్ టైం మిస్ జాతరను ఒక అరగంట సీల్ చేయండి. ఇక్కడి నుండి ఒక్కడు కూడా బయటికి వెళ్ళకూడదు. ఐ వాంట్ హిమ్ డెడ్. ఓ ఈరోజు రా, లేపేస్తా. మూసుకుని వెళ్ళిపో, అదే నీకు మంచిది. చమ్మ మొత్తం ట్రైలర్ మొత్తం చీకట్లోనే ఉంది. వీరా వీర ధీర శూర. జీవి ప్రకాష్ మ్యూజిక్. చెప్పాను కదా. ఓ ఫస్ట్ సూపర్ షాట్. జీవితం. ట్రీజర్ ఇది, ట్రైలర్ కాదు మనం చూసింది. ట్రీజర్ ఇంత ఘోరంగానా? మరి అమ్మ, ఏమన్నా ఎలివేషన్సా, ఏమన్నా షాకింగ్. అసలు ఆ కంటెంట్ ఎక్కడికి వెళ్తుంది, అసలు ఎలా ఉంది? మొత్తం బ్యాక్గ్రౌండ్ మొత్తం చీకట్లో. ఎస్జే సూర్య క్యారెక్టర్ మాత్రం సూపర్ ఉంది. పోలీస్ ఆఫీసర్గా ఎస్జే సూర్య క్యారెక్టర్ మాత్రం సూపర్ ఉంది. దాన్ని ఇప్పుడు వచ్చేసి మనము ట్రైలర్ చూసేద్దాం. ట్రైలర్ చూసిన తర్వాత మిగతాది మాట్లాడు. ఓకేనా? ఇంకా ప్లే చేద్దాం, లేట్ అవుతుంది. అన్న, ఓ 10-15 మంది ఉన్నారన్న. త్వరగా పని పూర్తి చేయకపోతే రిస్కే. సార్, దే డిజర్వ్ ఇట్. హెచ్ఆర్ పిక్చర్స్. ఏమన్నా షార్ట్ భయ్. జాతర ఉంది కదా, అందుకే. తెల్లారి లోపు వాడిని ఫినిష్ చేయాలి, అంతే మనకు టైం. దేనికోసం? వేసిన ప్లాన్ కరెక్ట్ గానే జరుగుతుంది. ఎక్కడ ఏది మిస్ అవ్వకూడదు. కిరికి అలీ ఎక్కడ ఉన్నాడ్రా? ఎక్కడ ఉన్నావు? నీకోసమే వెయిటింగ్. ఏంట్రా షార్ట్? ఏంట్రా అది? ఓ భాయ్, మాకి కిరికిరిరా. ఏం తీసాడ్రా? వాడు కాక వేరే మనిషి లేడయ్యా. ఆ సంఘటన గుర్తుంది కదా? ఇది అసలు మన యాక్టింగ్ సూపర్ భయ్. దొబ్బాడు అసలు. ఏంట్రా ఆ షర్టు లేకుండా అది? మిస్ అవ్వదుగా, నేను చూసుకుంటాను. మిస్ అవ్వదా? ఎవరిని చంపుతున్నారు?
నీ అమ్మ జీవితం. అబ్బే ఏంట్రా బాబు, నేను ట్రీజర్ చూసి షాక్ అయినా యాక్చువల్గా, బట్ ట్రైలర్ ఇంత ఘోరంగానా? హీరో పెద్దగా ఏం గ్యాంగ్స్టర్ లాగా ఏం కనపడట్లేదు. ఒక విలేజ్ బాయ్, అంటే విలేజ్ క్యారెక్టర్ పర్సన్ ఎలా ఉంటారో అలాగనే కనిపిస్తున్నారు. బట్ అతను ఏం చేశాడు? ఎస్జే సూర్య ఎందుకు తిరుగుతున్నాడు అసలు ఆయన వెనకాల? అంటే దీనికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. అండ్ హీరో ఇంతకుముందు ఏదైనా చేసి ఉండాలి, లేకపోతే చేయని పని మీద ఈయన మీద ఒక కేసు పెట్టేసి ఈయన ఎతకాలి. ఇదే కంటెంట్ నాకు తెలిసి. బట్ అసలు 30 years ఇండస్ట్రీ పృథ్వీరాజ్ కూడా ఉన్నారు, ఆయన కూడా భయపడుతూ మిస్ అవ్వదు కదా అంటారు. అంటే ఎవరినో చంపడానికి ట్రై చేస్తున్నారు మొత్తానికి. బట్ నాకు లుక్ పరంగా ఎస్జే సూర్యది పోలీస్ క్యారెక్టర్ సో స్కిల్డ్ పోయి మస్తు అంటే మస్తు ఉంది. నాకు చాలా చాలా నచ్చింది. అండ్ దాని తర్వాత వచ్చేసి అసలు విక్రమ్ హీరో విక్రమ్ గురించి మాట్లాడకపోతే ఇట్లా మనం మాట్లాడాలి. ఎందుకంటే తను సినిమాలు చాలా సినిమాలు చూశాను, చాలా అంటే చాలా మంచి యాక్టర్, మస్తు చేస్తాడు అసలు. విక్రమ్ గురించి ఎంత చెప్పినా తక్కువనే యాక్టింగ్ పరంగా. ఎందుకంటే అపరిచితుడే చూడొచ్చు, దుబ్బిండు. ఒక యాక్టర్కి ఉండాల్సిన అన్ని కళలు అక్కడ చూపించాడు అయ్యా అసలు. అలాంటిది చాలా సినిమాలు, ఐ మూవీ కూడా సూపర్ హిట్, కిల్డ్ పర్ఫార్మెన్స్. యాక్చువల్గా నాకు విక్రమ్ గురించి ఎంత మాట్లాడినా చాలా తక్కువ మనము. ప్రొడ్యూసర్ వచ్చేసి హెచ్ఆర్ పిక్చర్స్ అండ్ రియా షూబ్. డైరెక్టర్ వచ్చేసి ఎస్యు అరుణ్ కుమార్. మస్తు కట్ చేశాడు ట్రైలర్ని, ట్రీజర్ని దొబ్బాడు అసలు. సూపర్. ఇది ఇలా కట్ చేయాలి అంటే ఒక ట్రైలర్ని ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మొత్తం సినిమా మొత్తం అర్థం అవ్వద్దు. ట్రైలర్ కట్ చేస్తే నెక్స్ట్ టైం జరుగుతుంది, అసలు ఏంటిది, దీనికి ఏంటి, ఎలా వెళ్తుంది అనేది చూడాలి అది. అండ్ నాకు ఓవరాల్గా చాలా బాగుంది. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫస్ట్ వెళ్ళి. అండ్ దాని తర్వాత ఫుల్ లెంత్ వీడియోస్ అన్నీ చూడండి. అండ్ మీకు ఏదైనా డౌట్ వచ్చి ఏదైనా ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ప్రతి మెసేజ్కి నేను రిప్లై ఇస్తాను, రెస్పాన్స్ చేస్తాను. అండ్ ఇంతటితో మన ఈ వీడియో సమాప్తం. టాటా, బై బై, సీ యూ.